హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసే మూవీ పేరు ద వైట్ హెయిర్డ్ విచ్ ఆఫ్ లూనర్ కింగ్డమ్. 2014లో రిలీజ్ అయిన మూవీ. స్టార్టింగ్లో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక ప్లేస్కి వచ్చి చూస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఒక చిన్న గేమ్ అనేది జరుగుతూ ఉంటుంది. గేమ్ పేరు ఏంటంటే ఫెదర్ రైడ్ మ్యాచ్. గేమ్ అంటే భూమి మీద అనుకుంటున్నారేమో, కాదండి. నీటిలో నుండి ఒక స్తంభం లాంటిది ఉండి ఆ స్తంభంపై చిన్న ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ కిందికి పైకి కదులుతూ ఉంటుంది. ప్లేస్లో ఎవరైతే లాస్ట్గా ఉంటారో వాళ్ళే విన్నర్. అంటే బ్యాలెన్స్ చేస్తూ గేమ్ ఆడాలన్నమాట. ఈ గేమ్లో 2 టీమ్స్ ఉంటాయి. ఒక టీం వైట్ కలర్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు. ఈ టీంలోనే మన హీరో కూడా ఉంటాడు. హీరో పేరు జోయి హ్యాంగ్. రెండో టీం బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు. గేమ్ స్టార్ట్ అవుతుంది. 2 టీమ్స్ కూడా పిచ్చిగా కొట్టుకుంటారు ఒకరినొకరు. ఫైనల్ గా ఎవరు గెలిచారు అనుకుంటున్నారు? హీరో అనుకుంటున్నారు కదా? కాదండి, హీరో కూడా నీటిలో పడిపోతాడు. నెక్స్ట్ సీన్ లో అక్కడ కొంతమంది పెద్దవాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ టైంలో హీరో ఆ ప్లేస్ కి వెళ్తాడు. అందులో వైట్ కలర్ డ్రెస్ వేసుకున్న పెద్ద ఆయన అంటాడు, అతనే హీరో మాస్టర్. అతను అంటాడు, హూడాన్ కొత్త నాయకుడు అదిగో వస్తున్నాడు, అతను నా గొప్ప శిష్యుడు అని చెప్తాడు. హీరో అక్కడికి వచ్చి ఆ పెద్ద ఆయనతో అంటాడు, మాస్టర్ ఏదో తప్పు జరిగింది, నన్ను ఎందుకు నాయకుడిగా చేశారు అని అడుగుతాడు. అక్కడ ఉన్న ఇంకో పెద్ద ఆయన అంటాడు, ఫెదర్ రైడ్ మ్యాచ్ అనేది రాబోయే కాలానికి కాబోయే నాయకుడిని ఎన్నుకోవడానికి మాత్రమే. ఇప్పుడు హీరో అంటాడు, కానీ గేమ్లో నేను ఓడిపోయాను కదా మాస్టర్ అంటాడు. ఆ మాటలు విని ఆ పెద్ద ఆయన అంటాడు, అంటే మాస్టర్, ఇక్కడ నుండి మాస్టర్ అని పిలుచుకుందాం. మాస్టర్ అంటాడు, ఇక్కడ గెలవడం ఓడడం అనేది ముఖ్యం కాదు. ఫెదర్ రైడ్ అనేది కేవలం ఆట మాత్రమే. నీ టీం కోసం నిన్ను నువ్వే త్యాగం చేసుకున్నావు. ఆ మంచితనమే నిన్ను లీడర్ని చేసింది అంటాడు. అందుకు హీరో మాస్టర్తో అంటాడు, మాస్టర్ నేను ఇంకా లీడర్ అవడానికి సిద్ధంగా లేను, ఇప్పుడు నేను ఎలా బాధ్యతను తీసుకోను అని హీరో అంటాడు. మాస్టర్ అంటాడు, నాయకత్వం అనేది పక్కనే ఉండి చూసుకోవడమే కాదు, తన జీవితాన్ని దీనికోసం అర్పించాలి. అందులో ఉన్న పెద్ద ఆయన అంటాడు, హీరో మాస్టర్ ఫ్రెండ్. హీరోతో అంటాడు, మీ తాత చువాన్చో గవర్నర్ గా జూంగ్ జాంగ్ లిన్ నే కదా అంటాడు. హీరో అంటాడు, అవును మా తాతగారే అని. పెద్ద ఆయన మాస్టర్ తో చెప్తాడు, నాకెందుకో హూడాన్ సరైన నాయకుడు దొరికాడు అనిపిస్తుంది. మీరు ఆ రెడ్ టాబ్లెట్ ను హీరోకి ఇచ్చి మెజిస్ట్రీకి దగ్గరకు పంపించండి, ఎందుకంటే హూడాన్ ప్రజలు కొత్త నాయకుని చూడాలి అనుకుంటున్నారు అని చెప్తాడు. మాస్టర్ సరే అని అక్కడ ఉన్న వాళ్ళ శిష్యులతో ముందు కోటకు వెళ్ళడానికి ఏర్పాటు చేయండి అని చెప్తాడు. మాస్టర్ హీరోతో అంటాడు, రెడ్ టాబ్లెట్ ఇచ్చిన తర్వాత నువ్వు వెళ్ళి మీ తాతగారిని కలిసి వచ్చే అంటాడు. హీరో కూడా సరే అంటాడు. మాస్టర్ అంటాడు, ఇలా రెడ్ టాబ్లెట్ తీసుకుని వెళ్ళడం అనేది హూడాన్ ప్రత్యేక ఆచారం. ఇందులో ఉన్నవి వెలకట్లేనివి, దీనిని జాగ్రత్తగా చూసుకో అని ఒక వుడెన్ బాక్స్ ని హీరోకి ఇస్తాడు. అలాగే ఒక కత్తిని ఇస్తూ, ఈ హూడాన్ నాయకత్వానికి గుర్తింపు ఇదే, ఇక నుండి ఈ కత్తి అనేది నీ దగ్గరే ఉండాలి అని చెప్తాడు. హీరో కూడా అవన్నీ తీసుకుని ఆ ప్లేస్ కి వెళ్ళడానికి స్టార్ట్ అవుతాడు. అలా వెళ్తున్నప్పుడు ఒక కొండ దగ్గరలో టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ ని చూసి ఆగి దండం పెట్టుకుంటూ ఉంటాడు. ఆ టైంలో హీరోకి ఫ్లూట్ సౌండ్ వినిపిస్తుంది. హీరో ఏం చేస్తాడంటే ఆ కొండ గుహ లోపలికి వెళ్తాడు. ఆ ప్లేస్ లో వాటర్ పై నుండి పడుతూ ఉంటుంది. ఆ వాటర్ ఫాల్ పక్కనే ఏవో రాసి ఉంటాయి. హీరో వాటిని చదువుతూ ఉంటాడు. ఇప్పుడు ఎవరు ఎంట్రీ అనుకుంటున్నారు? ఇంకెవరు ఎంట్రీ? హీరోయిన్ ఎంట్రీ. కాకపోతే ఫేస్ క్లాత్ కట్టుకుని ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. వాటర్ ఫాల్ నుండి హీరోయిన్ బయటకు వచ్చేస్తుంది. వాటిని చదవద్దని హీరోయిన్ హీరోతో అంటుంది. హీరో అంటాడు, నేను దాన్ని చదవను, కానీ నువ్వెందుకు నన్ను చంపాలి అనుకుంటున్నావు అని అడుగుతాడు. హీరోయిన్ అంటుంది, దాన్ని చదివే అనుమతి నీకెవరిచ్చారు అని అడుగుతుంది. హీరోయిన్ ఇంకా అంటుంది, ప్రేమ అన్నిటికన్నా దారుణమైన విషయం అని హీరోయిన్ అంటుంది. హీరో అడుగుతాడు, ప్రేమ మిమ్మల్ని అవమానపరిచిందా లేదంటే గాయపరిచిందా అని. ఆ మాటలు విని హీరోయిన్ అంటది, అవన్నీ నీకెందుకు, ఎక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో అని అంటుంది. అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఫైట్ సీన్ జరుగుతుంది. ఈ ఫైట్ సీన్ లో హీరోయిన్ ఫేస్ కి ఉన్న క్లాత్ కింద పడిపోతుంది వాటర్ లో. ఇప్పుడు చూపిస్తారు హీరోయిన్ ఫేస్ ని. హీరో అండ్ హీరోయిన్ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. హీరోయిన్ ఏంటి, హీరోకి పడిపోయినట్టుంది కదా. అలా వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూనే ఫైట్ చేసుకుంటారు. హీరో వాటర్ లో పడ్డ క్లాత్ ని హీరోయిన్ కి ఇస్తాడు. ఇంకేముంది, లెమన్ రైస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. నా పేరు జోయి హ్యాంగ్, నేను హూడాన్ నుండి ఇక్కడికి వచ్చాను, నీ పేరేంటి తెలుసుకోవచ్చా అని హీరోయిన్ అడుగుతాడు. అందుకు హీరోయిన్, నాకు పేరు లేదు, ఇంక నా పేరేం తెలుసుకుంటావు నువ్వు అని అంటుంది. ఇంక నువ్వు చదవడం ఆపుతావా లేదా అని ఎగిరి తన కత్తితో ఆ అక్షరాలపై వాటర్ పడేలా చేసి అక్కడి నుండి హీరోయిన్ వెళ్ళిపోతుంది. హీరో అంటాడు, కన్ఫామ్ గా నేను మళ్ళీ నిన్ను కలుస్తాను, అప్పుడు నీకు మంచి పేరు పెడతాను అంటాడు. నెక్స్ట్ సీన్ లో అక్కడ ఉన్న ప్రజలు పరుగులు పెడుతూ ఉంటారు. మా పిల్లలు ఆకలితో చనిపోతున్నారు, మాకు తినడానికి ఏమైనా ఇవ్వండి అని బండ్లపై ఉన్న బస్తాలను తీస్తూ ఉంటారు. ఆ టైంలో అక్కడకు కొంతమంది గుర్రాలపై వస్తారు. అతనే విలన్. అతని పేరు జిన్ డూయి. ఇతను డిప్యూటీ జనరల్ ఆఫ్
చువాన్ షాన్. అతను అంటాడు, ఎంత ధైర్యం వీళ్ళకి, బస్తాలను తీయొద్దని చెప్పినా కూడా తీసి వాళ్ళందరూ తింటున్నారు, వాళ్ళని పట్టుకోండి అని అతని సైనికులతో చెప్తాడు. ఆ ప్లేస్ కి ఇంకొక కొంతమంది గుర్రాలతో వస్తారు. ఇతని పేరు కెప్టెన్ మురాంగ్. ఇక్కడ ఏదో గొడవ జరుగుతుందని అతను అడుగుతాడు, మురాంగ్ అడుగుతాడు. అందుకు విలన్ అడుగుతాడు, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని మురాంగ్ని అడుగుతాడు. మురాంగ్ విలన్తో అంటాడు, నేను జేడ్ రాక్షసుని బంధించడానికి వచ్చాను, అంటే హీరోయిన్ బంధించడానికి వచ్చాడు అని చెప్తాడు. ఎందుకంటే హీరోయిన్ ని వాళ్ళందరూ కూడా మాంత్రికురాలుగా అనుకుంటున్నారు. అందుకు విలన్ అంటాడు, సరే నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను అంటాడు. మురాంగ్ విలన్తో అంటాడు, ప్రభుత్వం వెతికే నేరస్తులను బంధించడమే నాకు పని అని అంటాడు. ఆ మాటలు విని విలన్ అంటాడు, ఈ ప్లేస్ చాన్ షాంగ్ ఆర్మీకి కట్టుబాటులో ఉంది, మీకు ఇక్కడ అనుమతి లేదు, ఇక్కడ నుండి వెంటనే వెళ్ళిపోండి అంటాడు. విలన్ వాళ్ళ సైనికులు బస్తాలతో గోధుమలు తింటున్న వాళ్ళని కొడుతూ ఉంటారు. మురాంగ్ తన శిష్యుడితో అంటాడు, ఇక్కడే కాసేపు వెయిట్ చేద్దాం అని. నెక్స్ట్ సీన్ లో ఒక అమ్మాయి వెళ్తూ ఉంటుంది. ఆ ప్లేస్ కి యువరాణి వస్తుంది అని మీరందరూ కూడా దారి ఇవ్వండి అని కొంతమంది అంటారు. ఆ ప్లేస్ లోనే హీరో కూడా ఉంటాడు. ఇప్పుడు ఆ అమ్మాయి హీరో ఎదురెదురుగా ఉంటారు. ఈ అమ్మాయి పేరు డింగ్ డింగ్. బాగుంది కదా అమ్మాయి పేరు. ఈ అమ్మాయి ఎవరు అనేది ముందు తెలుస్తుంది. ఆ అమ్మాయి హీరోని చూస్తుంది. హీరో రెడ్ టాబ్లెట్ ఇవ్వడానికి వెళ్తాడు. అక్కడ ఉన్న వాళ్ళు హీరోతో అంటారు, రాజుకి హెల్త్ బాగోలేదు కాబట్టి ఇప్పుడు కలవడానికి లేదు, రెడ్ టాబ్లెట్ ఇచ్చి వెళ్ళిపోండి అంటాడు. హీరో కూడా ఆ వుడెన్ బాక్స్ ని ఇచ్చి దండోరా దోత అని చెప్పి అక్కడ నుండి వెళ్తాడు. ఆ రెడ్ టాబ్లెట్ ని ఒక అతను వేసుకుంటాడు. వీడికే బాగానే ఉన్నాడు కదా, ఏ రోగం ఈ రాజుకి అని అనుకుంటున్నారా? కాకపోతే రాజు అతను కాదు, ఇదిగో ఇతను, ఈ బండోడు కూతురే డింగ్ డింగ్. ఇతని పేరు వి. టైంకి ఆ రెడ్ టాబ్లెట్ ఇవ్వకపోవడం వల్ల రాజు చనిపోతాడు. రాజు ఫినరల్ కి అందరూ వస్తారు. ఇందులో ఈ బుడ్డోడు ఉన్నాడు కదా, వాడే రాజు కొడుకు. నెక్స్ట్ మహారాజు కూడా వీడే. తీసుకుని వెళ్ళి రాజుగా కూర్చోబెడతాడు. ఆ బుడ్డోడు అడుగుతాడు, అదే ఆ బండోడిని, ఇప్పుడు ఏం చేయాలని. ఆ బండోడు అంటాడు వాళ్ళతో, సీక్రెట్ ఏజెంట్ ని రమ్మనండి అంటాడు. అతను కూడా వస్తాడు. హీరోని పట్టుకుని అరెస్ట్ చేయమని రాజు చెప్పాడు అని అంటాడు. సీక్రెట్ ఏజెంట్ ఓకే అంటాడు. వీరేంటి మాస్క్ ఇలా ఉన్నాడు. ఒక ముగ్గురు హీరోయిన్ ఉండే ప్లేస్ కి వస్తారు. ఈ ప్లేస్ పేరే పోర్ట్ లూనర్. ఈ గుండతను అంటాడు, మా మాస్టరే ఈ నగరానికి పెద్ద వ్యాపారి, ఈ బంగారాన్ని తీసుకుని ఈ కోట ద్వారానికి మాకు అనుమతి ఇవ్వండి అంటాడు. అతని దగ్గరకు హీరోయిన్ వచ్చి ఆ గుండతని చంపేస్తుంది. గుండె అతని అనుచరులతో హీరోయిన్ చెప్తుంది, దీని వైపు మీకు అనుమతి లేదు అని చెప్పు అంటుంది. హీరోయిన్ సిస్టర్తో అంటుంది, ఈ బంగారాన్ని అమ్మి భోజనం కొని ఆకలితో ఉన్న వాళ్ళకి ఇవ్వు అంటుంది. తర్వాత విలన్ అండ్ ఇంకొక అతను మాట్లాడుకుంటూ ఉంటారు. ఇతనే హీరో వాళ్ళ తాతయ్య. విలన్ తో అతను చెప్తాడు, నాకు ఇప్పుడే తెలిసింది, జిన్ ఫ్లేడ్ వాళ్ళ సైన్యంతో మనపై యుద్ధానికి వస్తున్నాడంట, మన సైన్యంతో వాళ్ళను ఓడించొచ్చు, మనలో ఎవడో ఒకడు ద్రోహి ఉన్నాడు అని నేను అనుకుంటున్నాను, వాడు ఎవడో కనిపెట్టు అని విలన్ తో చెప్తాడు. ఇక్కడ ఉన్న వీరులు అందరినీ రిలీజ్ చేయమని హీరో వాళ్ళ తాతయ్య చెప్తాడు. విడుదల చేయాలనుకున్న సైనికులు ఒక చిన్న రూమ్ లో ఉంటారు. వాళ్ళు డోర్ ఓపెన్ చేసి చూస్తే వాళ్ళందరూ చనిపోయి ఉంటారు. అందులో ఒక అతను అంటాడు, మనుషులను చంపే ఒక వ్యాధి వచ్చింది, అందుకే వీళ్ళందరూ చనిపోయి ఉంటారు అంటాడు. ఆ వ్యాధి ఏంటనేది ముందు తెలుస్తుంది. ఆ ప్లేస్ కి హీరోయిన్ గ్యాంగ్ వచ్చి వీళ్ళ మీద అటాక్ చేస్తారు. హీరో వాళ్ళ తాతయ్యపై హీరోయిన్ తన వెపన్ విసురుతుంది. హీరో వాళ్ళ తాతయ్యను హీరోయిన్ వార్నింగ్ ఇస్తుంది, ప్రజలను ఇంకెప్పుడైనా వాళ్ళను బాధ పెడితే నీ ప్రాణం తీస్తానని హీరోయిన్ చెప్పి అతనికి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ గ్యాప్ లో విలన్ ఏం చేస్తాడంటే హీరో తాతయ్యని చంపేస్తాడు. హీరోయిన్ చెల్లి విలన్ కి దొరికిపోతుంది. విలన్ తో ఆ సైనికులు చెప్తారు, మన రాజుని చంపినందుకు మేము రివెంజ్ తీర్చుకోవాలి అంటారు. విలన్ అంటాడు వాళ్ళతో, లూనార్ కి వెళ్లే ఎంట్రన్స్ ని క్లోజ్ చేయండి, ఇంకా హీరోయిన్ కూడా పట్టుకోండి అంటాడు. తర్వాత ఆ మాస్క్ మ్యాన్ హీరోని పట్టుకోవడానికి హీరో మాస్టర్ ఉన్న ప్లేస్ కి వెళ్తారు, అంటే హుడాన్ ప్లేస్ కి వెళ్తారు. కానీ హీరో అక్కడ ఉండడు. మాస్టర్ శిష్యులు చెప్తారు, సీక్రెట్ ఏజెంట్ ని పంపి హీరోపై పడ్డ నిందను మనం సరిచేయాలి అంటాడు. ఇంకో పక్క హీరో ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్న ఫుడ్ ని ఆకలితో ఉన్న వాళ్ళందరికీ అక్కడ ఇస్తూ ఉంటాడు. ఆ ప్లేస్ కి హీరో చెల్లిని తీసుకుని వచ్చి చంపాలనుకుంటారు. అదే టైంలో హీరోయిన్ కూడా ఆ ప్లేస్ కు వచ్చి వాళ్ళతో ఫైట్ చేస్తుంది. హీరో కూడా హీరోయిన్ కి హెల్ప్ చేస్తాడు. నువ్వు ఇక్కడున్న వాళ్ళను కాపాడడానికి వచ్చావు, చంపడానికి రాలేదని చెప్తాడు. హీరో అండ్ హీరోయిన్ ఇద్దరు కూడా అక్కడ నుండి గుర్రంపై వెళ్ళిపోతారు. హీరో లగేజ్ తన సామాన్లు అనేవి అక్కడే ఉండిపోతాయి. హీరోయిన్ వాళ్ళను ఇతను కాపాడతాడు. ఇతను ఎవరో గుర్తుపెట్టారా? అదేనండి, కెప్టెన్ మురాంగ్. ఈ టైంలో దారి మధ్యలో ఒక చిన్న పాప కూడా వెళ్తుంది. మురాంగ్ ఆ పాపను కాపాడి హీరోయిన్ వాళ్ళతో పాటు హీరోయిన్ ఉండే ప్లేస్ కి వెళ్తారు. మురాంగ్ అక్కడికి ఎందుకు వెళ్ళాడంటే హీరోయిన్ పట్టుకోవడానికి. ఆ ప్లేస్ లో చాలా మంది ఉంటారు. ఆ ప్లేస్ చాలా బాగుంటుంది. కొండల మధ్యలో వాళ్ళ ఇల్లును క్రియేట్ చేసుకున్నారు.
నెక్స్ట్ డే మార్నింగ్ హీరో అక్కడ కొంతమంది వ్యాధితో బాధపడుతున్న వాళ్ళని చూస్తాడు. చూసి ఇది టైఫాయిడ్ అని చెప్తాడు. హీరోతో వాళ్ళు చెప్తారు ఇది టైఫాయిడ్ అయితే టైఫాయిడ్ వచ్చిన వాళ్ళను కాల్చి చంపేయాలంటారు. ఆ టైంలో అక్కడికి హీరోయిన్ వాళ్ళ లీడర్ వచ్చి తెలుసుకుంటాడు అలా వ్యాధి ఏంటి అనేది. ఇప్పుడున్న కాలం అంటే 16th century కాబట్టి టైఫాయిడ్ అనేది ప్రమాదకరం. ఇప్పుడు మనకున్న టెక్నాలజీ అప్పుడు లేదు కదా. హీరో వాళ్ళతో చెప్తాడు నాకు వైద్యం చేయడం వచ్చు, నాకు 3 రోజులు టైం ఇవ్వండి అంటాడు. ఈ 3 రోజుల్లో వాళ్ళని నేను క్యూర్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఒకవేళ నేను వాళ్ళని క్యూర్ చేయకపోతే వాళ్ళతో పాటు నేను కూడా చనిపోతాను అంటాడు. హీరోయిన్ వాళ్ళ లీడర్ హీరోతో చెప్తాడు మనకు కావాల్సిన ఔషధ మొక్కలు ఇన్ఫార్మర్ గుహలో ఉన్నాయి అని చెప్తాడు. హీరో అండ్ హీరోయిన్ ఆ గుహలోనికి వెళ్తారు. ఈ గ్యాప్ లో హీరో హీరోయిన్ కి పేరు పెడతాడు. ఏం పేరంటే సిల్క్ ఫేర్ నియో నిషాన్. నెక్స్ట్ సీన్ లో విలన్ దగ్గరకు మాస్క్ మ్యాన్ ఇంకా మాస్టర్ శిష్యులు వస్తారు. మాస్క్ మ్యాన్ విలన్తో అంటాడు నేను హీరోని వెతుకుతున్నాను, అతన్ని తీసుకుని వెళ్ళడానికి వచ్చాను అని చెప్తాడు. విలన్ మాస్టర్ శిష్యులతో హీరో వస్తువులను చూపించి హీరోని జేడ్ రాక్షసుడు అంటే హీరోయిన్ తీసుకుని వెళ్ళిపోయారు, అతని ప్రాణానికి ప్రమాదం ఉంది అని చెప్తాడు. అంతేకాకుండా హీరో వాళ్ళ తాతయ్యను చంపింది కూడా హీరోయినే అని చెప్తాడు. మాస్టర్ శిష్యులు హీరోని కాపాడాలనుకుంటారు. విలన్ వాళ్ళతో అంటాడు పోర్ట్ లూనర్ లోపలికి ఎవరూ వెళ్ళలేరు అని వాళ్ళతో చెప్తాడు. అంటే హీరోయిన్ ఉండే ప్లేస్ కి ఎవరూ వెళ్ళలేరు అని చెప్తాడు. మాస్టర్ శిష్యులు విలన్తో అంటారు మేము లోపలికి వెళ్ళడం ఎవరూ ఆపలేరు అని చెప్పి అక్కడ నుండి వెళ్తారు. నెక్స్ట్ సీన్ లో హీరో హీరోయిన్ ఇద్దరు మాట్లాడుకుంటారు. హీరో హీరోయిన్ అడుగుతాడు ప్రేమ ఎందుకు దారుణమైనదని నువ్వెందుకు చెప్పావు అని అంటాడు. హీరోయిన్ హీరోతో చెప్తుంది ఎన్నో సంవత్సరాల క్రితం మా టీచర్ ఒకని లవ్ చేసింది, సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు, కానీ అతను నా టీచర్ కు ద్రోహం చేశాడు. ఆ తర్వాత ఆవిడ మనసు మారిపోయింది, జీవితంలో అతన్ని చూడకూడదు అనుకుంది, ఇదే వాళ్ళ ప్రేమకు గుర్తు అని హీరోయిన్ చేతిలో ఉన్న ఫ్లూట్ ని చూపిస్తుంది. హీరో తీసుకుని వచ్చిన మెడిసిన్ వర్క్ అయి వాళ్ళందరూ కూడా క్యూర్ అవుతారు. అక్కడ వాళ్ళ కల్చర్లో సెలబ్రేషన్ చేసుకుంటారు. ఆ సెలబ్రేషన్ ఏంటంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఎవరైతే చనిపోతారో వాళ్ళకు ఎయిర్ బెలూన్ లాంటిది వదులుతారనమాట. ఇదిగో ఇలాంటిది. తర్వాత హీరో హీరోయిన్ ని చూపిస్తారు. హీరోయిన్ హీరోతో చెప్తుంది నువ్వు నాకు పెట్టిన పేరు నాకు నచ్చింది, చాలా బాగుంది అని. నెక్స్ట్ ఏం జరుగుతుందో గెస్ట్ చేసే ఉంటారు కదా. ఏముంది వాళ్ళిద్దరు ఇంటిమేట్ అవుతారు. ఒకరంటే ఒకరికి ఇష్టం కాబట్టి వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చులేండి, మనకెందుకులే. హీరో హీరోయిన్ అడుగుతాడు నువ్వు మా తాత దగ్గరికి వస్తావా అని. హీరోయిన్ ఎందుకు అని అడుగుతుంది. హీరో చెప్తాడు నాకంటూ ఉన్న ఒక అతనే మా తాతయ్య అని. అందుకు హీరోయిన్ మళ్ళీ మనం ఇక్కడికి వస్తామా అని అడుగుతుంది. హీరో చెప్తాడు ఖచ్చితంగా వస్తాం, ఎందుకంటే పోర్ట్ లూనార్ ఇప్పుడు నాకు కూడా ఇల్లే అని చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో పోర్ట్ లూనార్ లోపలికి మాస్టర్ శిష్యులు ఇంకా మాస్క్ మ్యాన్ వాళ్ళ సైన్యం వస్తారు. మాస్క్ మ్యాన్ హీరోతో అంటాడు రెడ్ టాబ్లెట్ లో పాయిజన్ కలిపి రాజుని చంపావన్న కుట్ర నీపై ఉంది, కాబట్టి నువ్వు సరెండర్ అయిపో, లేదంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేస్తాను అని మాస్క్ మ్యాన్ అంటాడు. అక్కడ చిన్న ఫైట్ అనేది జరుగుతుంది. హీరో వాళ్ళందరినీ ఆపి హీరోయిన్ చేయి పట్టుకుని ఈమె మాంత్రికురాలు కాదు, తను ఇప్పుడు నా భార్య, కాబట్టి మీరు జాగ్రత్తగా ప్రవర్తించండి అని వాళ్ళతో చెప్తాడు. మాస్టర్ శిష్యుల్లో ఒకడు హీరోతో చెప్తాడు మీ తాతయ్యను చంపింది హీరోయినే అని. హీరోయిన్ అంటుంది నేను చంపలేదు, మీ తాతయ్యనే అని. అప్పుడు మాస్టర్ శిష్యుల్లో తను అంటాడు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని హీరోయిన్ యూజ్ చేసిన వెపన్ చూపిస్తారు. హీరోయిన్ హీరోతో చెప్తుంది అది నా వెపన్, కానీ నేను మీ తాతయ్యను చంపలేదు, నా మీద మీకు నమ్మకం లేదా అని హీరోని అడుగుతుంది. ఒకవేళ నా మీద నమ్మకం లేకపోతే మన ఇద్దరం ఇప్పుడే విడిపోదాం అంటుంది. అందుకు హీరో మన ఇద్దరం ఎప్పుడు కలిసే ఉంటాం అని మాటిచ్చావు, కానీ ఇప్పుడు మా తాతయ్యను చంపింది ఎవరో తెలుసుకోవాలి, ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలి, నా కోసం వెయిట్ చేయి, ఖచ్చితంగా నేను తిరిగి వస్తాను అని చెప్పి హీరో అక్కడి నుండి వెళ్తాడు. బండోడ బొడ్డోడతో అంటాడు రెడ్ టాబ్లెట్ విషయంలో హీరో దొరికాడు, ఏం చేయమంటారు అని. అందుకు ఆ బొడ్డోడు అంటాడు నాకేం తెలుసు, మీరే చూసుకోండి అవన్నీ అని చెప్తాడు. హీరోని ఖైదు చేసి జైల్లో పెడతారు. ఇప్పుడు హూడాన్లో ఉన్న హీరో మాస్టర్ని మాస్టర్ ఫ్రెండ్ని చూపిస్తారు. మాస్టర్ అతనితో అంటాడు హూడాన్ ప్రజలు ఏ తప్పు చేయలేదు, ఏ తప్పు చేయలేనప్పుడు ఒప్పుకోవాల్సిన అవసరం కూడా మాకు లేదు, మీ రాజుతో చెప్పని చెప్పి అక్కడి నుండి లోయలకు దూకేస్తాడు. నెక్స్ట్ ఏమవుతుందంటే హీరో పక్క సెల్లో ఉన్న అతన్ని చూపిస్తారు. అతను ఎవరంటే మిలిటరీ మినిస్టర్. నువ్వు ఎవరు అని హీరోని అడుగుతాడు. హీరో చెప్తాడు హూడానికి చెందిన జోయి హ్యాంగ్ని అని. మిలిటరీ మినిస్టర్ హీరోని అడుగుతాడు నిన్నింకా చంపలేదా అని.
దానికి హీరో హూడాన్లో ఉన్న ప్రజల్ని అక్కడి నుండి పంపించడానికి నన్ను ఉపయోగించుకుంటారు, వాళ్ళను బలవంతంగా బానిసలను చేసుకుంటారు, చెడు వైపు ఉండడం కంటే చనిపోవడం చాలా బెటర్ అని అంటాడు. మిలిటరీ మినిస్టర్ హీరోతో నువ్వు చావకూడదు అని చెప్తాడు. తర్వాత ఏం మాట్లాడాడు అనేది చూపించరు. ఈ బండోడు హీరోతో అంటాడు, రెడ్ టాబ్లెట్ విషయంలో ఒక డెసిషన్ తీసుకోవాలి. హూడాన్ ప్రభుత్వం మాకు మంచి చేసింది కాబట్టి ఈ విషయంలో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు అన్నది నేను కనిపెట్టను, కాబట్టి నీ హెల్ప్ మాకు కావాలి అంటాడు. మీకు ఏ హెల్ప్ కావాలని హీరో అడుగుతాడు. మిలిటరీ మినిస్టర్ జిన్ వాళ్ళతో కలిసి మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారాడు, అందుకు అతన్ని చంపేశాం, వాడి తలను వాడి మనుషులకు ఇవ్వాలి, వాళ్ళు మా ప్రభుత్వాన్ని ఎదిరించరు, మేము చెప్పింది చేస్తారు, ఇది నువ్వు చేస్తే నీ మీద మేము అనుమానపడం, నువ్వే లీడర్గా ఉండొచ్చు అంటాడు. దానికి హీరో ఓకే చెప్తాడు. ఆ బండోడు హీరోతో అంటాడు, మీ మాస్టర్ చనిపోయాడు అని, ఇంకా నీకు పెళ్ళయిందా అని అడుగుతాడు. హీరో అంటాడు, నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాను అంటాడు. ఇంకో ఈమె నా కూతురు డింగ్ డింగ్ అని, ఇదిగో ఈ బాక్స్ ని తీసుకుని వాళ్ళకి ఇవ్వు అని ఒక వుడెన్ బాక్స్ ని ఇస్తాడు. హీరో వెళ్తున్న దారిలో మాస్టర్ శిష్యులు హీరోని వెళ్ళొద్దని చెప్తారు. హీరో వాళ్ళతో రెడ్ టాబ్లెట్ విషయంలో నేను చనిపోయే సిచ్యువేషన్లో ఉంటే హూడాన్ ఏమైపోయింది, కాబట్టి ఇక నుండి హూడానికి నాకు సంబంధం లేదు అని వాళ్లకు కత్తినిచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు హీరోకి మిలిటరీ మినిస్టర్ చెప్పిన మాటలను మనకు చూపిస్తారు. మిలిటరీ మినిస్టర్ అంటాడు హీరోతో, నువ్వు ప్రాణాలతో ఉండాలి, ఒకవేళ నువ్వు చనిపోతే రాజుని ఎవరు చంపారో తెలీదు, రాజుని చంపిన నగరంగా హూడాన్ మిగిలిపోతుంది, ఈ రాజ్యంలో కొంతమంది మోసగాళ్లు ఉన్నారు, జింగ్ సైన్యం నగరం చివరిలో ఉంది, రాజుని ఎవరు చంపారో కనిపెట్టు, యుద్ధ తంత్రాల కోసం నేను ఒక బుక్ ని రాశాను, బుక్ పేరు ది ప్రొఫైల్ ఆఫ్ లియో డాంగ్, అది నేను చచ్చినా నా పేరు చెప్తుంది, జిన్ ఆర్మీని ఎదిరించి నా సైన్యం పోరాడిన దాని గురించి రాశాను, ఆ బుక్ ని కనిపెట్టు, జిన్ ఎంతమందిని పంపించినా వాళ్ళు మన దేశాన్ని దాటి రాలేరు, నాకు మాట ఇవ్వు అంటాడు. హీరో మిలిటరీ మినిస్టర్ సమాధి దగ్గరికి వెళ్లి ఆ బుక్ ని తీసుకుంటాడు. పూర్వకాలంలో రాస్తారు కదా అలాంటిదే. ఆ వుడెన్ బాక్స్ ని ఇవ్వమని చెప్పిన ప్లేస్ కి హీరో వెళ్తాడు. ఇతను ఆ దేశానికి సూపరింటెండెంట్, పేరు యువాన్ చాంగ్వాన్. హీరో వుడెన్ బాక్స్ ని అతనికి ఇస్తాడు. ఆ బాక్స్ లో స్వీట్స్ ఉంటాయి. అంతేకాకుండా హీరో బుక్ ని, అంటే మిలిటరీ ఆఫీసర్ రాసిన బుక్ ని ఆ బాక్స్ లాస్ట్ లో పెట్టి యువాన్ చాంగ్వాన్ కి చూపిస్తాడు. నెక్స్ట్ సీన్ లో హీరోయిన్ దగ్గరకు హీరోయిన్ చెల్లి వచ్చి డింగ్ డింగ్ ని హీరో పెళ్లి చేసుకోపోతున్నాడంట అని చెప్తుంది. హీరోయిన్ హీరో నాతో వస్తాడు అని చెప్పాడు అంటుంది. హీరోయిన్ మాస్టర్ కూడా అక్కడికి వచ్చి, ఇంక నువ్వు వెయిట్ చేయొద్దు, నీ టీచర్ అనుభవించిన బాధను నువ్వు మర్చిపోకు అంటాడు. హీరోయిన్ టీచర్ కూడా తను ఆత్మగా వచ్చి హీరోని మర్చిపో, నేను చేసిన తప్పు నువ్వు చెయ్యకు అంటుంది. నెక్స్ట్ సీన్ లో హీరోకి డింగ్ డింగ్ తో మ్యారేజ్ అవుతుంది. హీరో డింగ్ డింగ్ తో చెప్తాడు, నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను అని చెప్తాడు. ఆ టైంలో హీరోయిన్ హీరో దగ్గరకు వస్తుంది. హీరోయిన్ హీరోతో అంటుంది, మీరు వస్తారని చెప్పారు, నా కోసం ఎదురు చూడమని అన్నారు, కానీ ఇచ్చిన మాటను మర్చిపోయారు, నా మీద నమ్మకం లేదా, నేనే మీ తాతయ్యని చంపాను అని నమ్ముతున్నారా, లేదంటే ఈ అమ్మాయి నచ్చిందా, ఖచ్చితంగా నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావా అని అంటుంది. హీరో అందుకు అవును అంటాడు. ఆ మాటలు వినగానే హీరోయిన్ తన కత్తితో హీరో చెస్ట్ పై పొడుస్తుంది. హీరోయిన్ హీరోతో చెప్తుంది, సరే అయితే ఇక నుండి మన మధ్య ఎటువంటి సంబంధం లేదని చెప్పి హీరోయిన్ బయటకు వచ్చేస్తుంది. అలా వచ్చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న సైనికులు హీరోయిన్ ని పట్టుకుంటారు. అదే టైంలో హీరోయిన్ హెయిర్ వైట్ గా అయిపోతుంది. ఆ సైనికులు హీరోయిన్ కొడుతూ ఉంటారు. హీరో అండ్ డింగ్ డింగ్ ఆ ప్లేస్ కు వచ్చి వాళ్ళని ఆపుతారు. డింగ్ డింగ్ హీరోతో చెప్తుంది, హీరోయిన్ ని అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోమని అంటుంది. అంతేకాకుండా నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు అని అడుగుతుంది హీరోని. హీరో చెప్తాడు, మీ నాన్నని చంపడానికి, ఈ దేశాన్ని కాపాడడం కోసం, ఇంకా మా తాతయ్య చావుకి పగ తీర్చుకోవడం కోసం అంటాడు. అందుకు డింగ్ డింగ్ అంటుంది, కానీ మీరింకా మా నాన్నని చంపలేదు, అంటే మీ వల్ల హూడానికి సమస్య రాకూడదని ఇన్ని రోజులు వెయిట్ చేశారా అని అంటుంది. అందుకు హీరో అవును అని చెప్పి హీరో అండ్ హీరోయిన్ ని తీసుకుని పోర్ట్ లూనార్ కు వెళ్తాడు. హీరోయిన్ కాపాడమని హీరోయిన్ లీడర్ని అడుగుతాడు. ఆ లీడర్ ఏమంటాడంటే, తనని కాపాడాలంటే ఆ గుహ లోపలికి వెళ్ళాలి, కానీ తన చుట్టూ ఉన్న అగరబత్తులు అయిపోయేలోగా తిరిగి రావాలి అని చెప్తాడు. ఆ తర్వాత ఆ అగరబత్తుల పొగ అనేది హీరోయిన్ టీచర్ గా మారి హీరోయిన్ తో మాట్లాడుతుంది. నీ శక్తిని నువ్వు పెంచుకో, ఎవరు నేను కాపాడనవసరం లేదు, నేను చెప్పేది అలాగే నువ్వు చెప్పు అని కొన్ని మంత్రాలు చెప్తుంది. నువ్వు హీరోని మర్చిపోవాలి, నువ్వు మాత్రమే నమ్ముకోవాలి అని చెప్పి మాయమైపోతుంది. ఇప్పుడు హీరోని చూపిస్తారు. ఆ మొక్కను తీసుకోవడానికి హీరో చాలా ట్రై చేస్తున్నప్పుడు
గ్రీన్ కలర్ లో ఉన్నది ఏదో తన బాడీని చుడుతుంది. ఆ మొక్క ఉన్న నీటిలోనికి హీరో చెయ్యి పడిపోతుంది. దానివల్ల హీరో ఆ మొక్కను తీసుకుని రాలేకపోతాడు. హీరోయిన్ చనిపోయిందని హీరో అనుకుంటాడు. హీరోయిన్ దగ్గరకు హీరో వెళ్ళి ముద్దు పెట్టినప్పుడు హీరో బాడీలో నుండి బ్లాక్ కలర్ లో ఉన్నది హీరోయిన్ బాడీలోకి వెళ్తుంది. అలా వెళ్ళగానే హీరోయిన్ కళ్ళు తెరుస్తుంది. బ్రతికేసింది గట్టి ప్రాణమే. నెక్స్ట్ సీన్ లో విలన్ ఏం చేస్తాడంటే పోర్ట్ లూనార్ ని ఆక్రమించడానికి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకో పక్క పోర్ట్ లూనార్ వాళ్ళు జిన్ ఆర్మీని ఎదిరించాలని అనుకుంటారు. అక్కడికి మాస్టర్ శిష్యులు కూడా వచ్చి హీరోతో చేరిపోతారు. హీరోకి తిరిగి తన కత్తిని ఇచ్చేస్తారు. హీరో విలన్ తో కలిసి ప్లాన్ వేస్తాడు. హీరోకి తెలియదు కదా వాళ్ళ తాతని చంపింది విలనే అని. విలన్ అంటాడు పర్వతానికి ఆ వైపు వెళ్ళాలి అంటే 6 days పడుతుంది అని. అప్పుడు హీరోయిన్ చెప్తుంది పోర్ట్ లూనార్ కి వెనక ఉన్న దారిని నేను చూపిస్తానని హీరోయిన్ వాళ్ళతో చెప్తుంది. అది మీ శత్రువుల దగ్గరకు తీసుకుని వెళ్తుంది అంటుంది. హీరో విలన్ వాళ్ళ సైన్యం పోర్ట్ లూనార్ లోపలికి వెళ్తారు. విలన్ పోర్ట్ లూనార్ ని ఆక్రమించడానికి వాళ్ళ సైన్యంతో యుద్ధం చేయిస్తాడు. విలన్ కి హీరోకి మధ్య ఫైట్ జరుగుతుంది. హీరో విలన్ తో అంటాడు హీరోయిన్ మా తాతయ్యను గాయపరిచింది. దాన్ని అనువుగా తీసుకుని మా తాతయ్యను చంపి ఆ సైన్యాన్ని ఆక్రమించుకుని నువ్వు నాయకుడు అయ్యావు. జిన్ సైన్యం లోపలికి రావడం కోసమే కదా పోర్ట్ లూనార్ ని ఆక్రమించాలనుకుంటున్నావు అంటాడు. నెక్స్ట్ సీన్ లో హీరోయిన్ వాళ్ళ సైన్యం ఉన్న దగ్గరకు హీరోయిన్ మనిషి వెళ్ళి అక్కడికి వెళ్ళి చనిపోతాడు. హీరోయిన్ అనుకుంటుంది పోర్ట్ లూనార్ లో ఏదో తప్పు జరుగుతుంది అని. హీరోయిన్ చెల్లి హీరోయిన్ తో చెప్తుంది నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు, నేను ఇక్కడ చూసుకుంటానని. హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరోయిన్ చెల్లి ఉన్న ప్లేస్ లో ఫైట్ స్టార్ట్ అవుతుంది. హీరోయిన్ చెల్లిని కూడా చంపేస్తారు వాళ్ళు. హీరోయిన్ పోర్ట్ లూనార్ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ చనిపోయి ఉంటారు. ఆ ప్లేస్ లో హీరోని కట్టి వేలాడదీస్తాడు విలన్ హీరోయిన్ ని సరెండర్ అయిపో అంటాడు. అంత ఈజీగా ఎందుకు లొంగిపోతుంది? విలన్ దగ్గర ఎవరున్నారు? హీరోయిన్ రక్తం వచ్చేలా కొడితే ఇంకేం చేస్తుంది? సరెండర్ అయిపోతుంది. హీరోయిన్ ని ఒక చోట సంఖ్యలతో కట్టేస్తారు. హీరోని కాపాడడం కోసం హీరోయిన్ విచ్గా మారిపోతుంది. మాంత్రికురాలుగా ఇంకా మారిపోతే హీరోయిన్ మర్చిపోతుందని తెలిసినా కూడా హీరోయిన్ కాపాడడం కోసం ఇలా మారిపోతుంది. విలన్ ఉన్న దగ్గరకు హీరోయిన్ వస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ ఇద్దరు విలన్ తో ఫైట్ చేస్తారు. విలన్ హీరోతో అంటాడు నువ్వు కూడా మీ తాతలాగా నా చేతిలో చనిపోవాలనుకుంటున్నావా అని. ఇప్పుడు తెలుస్తుంది హీరోకి వాళ్ళ తాతయ్యని ఎవరు చంపారా అనేది. ఇంకో పక్క హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరోయిన్ చంపాలని అనుకుంటుంది. హీరోయిన్ కి వాళ్ళ ప్రేమ జ్ఞాపకాలు తిరిగి తీసుకురావడానికి హీరో చాలా ట్రై చేస్తాడు. ఈ టైంలో విలన్ హీరోని చంపడానికి తన కత్తితో అటాక్ చేస్తాడు. ఈ గ్యాప్ లో హీరోయిన్ ఏం చేస్తుందంటే విలన్ కత్తితో పొడుస్తుంది. వాళ్ళు ముగ్గురు కొండ చివరిలో ఉండడం వల్ల విలన్ హీరోయిన్ చెయ్యి పట్టుకుంటాడు. హీరోయిన్ చెయ్యిని హీరో పట్టుకుంటాడు. హీరోయిన్ కి హీరో జ్ఞాపకాలు గుర్తుకు రావడం వల్ల విలన్ చంపి హీరో చేతిని వదిలేస్తుంది. హీరోయిన్ విలన్ లోయలో పడిపోతారు. హీరో కూడా లోయలోకి దూకేస్తాడు. సాడ్ ఎండింగ్ కదా. ఇక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. మీకు గనుక నా ఎక్స్ప్రెషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.